గైస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది మా హస్బెండ్ ఇరాన్ నుంచి వస్తున్న రోజు వ్లాగ్ అనమాట. పిల్లలు వాళ్ళ డాడీని ఎంత మిస్ అవుతున్నారో ఈ వీడియోలో మీరే చూసేయండి. వాళ్ళ డాడీ 8:30కి రావాల్సింది, 11 అయిపోయింది. ఎండలో కూర్చొని పొద్దున్నే ఫ్రెష్ అయిపోయి లోపల రమ్మంటున్నారు. అట్లా లీనా పాప అయితే డాడీ ఇంకా ఎక్కడొస్తున్నాడు మమ్మీ, ఇంకా రాలేదా, ఇంకా ఎక్కడొస్తున్నాడు, ఫోన్ చేసి అడుగు అడుగు అంటుంది ఆ ఎండలో. డిషి వాళ్ళ అక్క ఎక్కడంటే అలాగా. డిషికి ఇంకా పాపం చిన్న బాబు కదా, ఏం తెలియదు పెద్దగా. అక్క అడుగుతుంటాడు డాడీ ఏడి డాడీ ఏడి అని. పిల్లలకి ఏది కావాలన్నది అవి తెచ్చి పెట్టినా కూడా పేరెంట్స్ని చాలా మిస్ అవుతారనమాట. ఇప్పుడు నేను చూసుకుంటున్నా వాళ్ళ డాడీతో టైం స్పెండ్ చేసేది ఉంటుంది కదా, అది చాలా మిస్ అవుతారనమాట పిల్లలు. అడుగుతూనే ఉంటారు ఎప్పుడు వస్తారో. కానీ ఇప్పుడు కొంచెం పాప లీనా పాప పెద్దదైంది కాబట్టి ఏడ్చేది కాదు. స్టార్టింగ్లో వాళ్ళ డాడీ వెళ్తున్నాడంటే ఊరికి ఏడ్చేది, బాగా ఏడ్చేది. పాపం చాలా మాయ చేసి వెళ్ళేది. ఇప్పుడే వస్తున్న ఆఫీస్కి వెళ్ళేసి ఇప్పుడే రేపు వస్తా అలా ఇలా అనమాట. డిషి బాబు కూడా ఇప్పుడు ఎక్కువ మాటలు వచ్చేసాయి కాబట్టి అడుగుతూ ఉంటాడు డాడీని. కాల్లో కూడా ఎక్కడ డాడీ ఆఫీసా రా అది ఇది అన్నట్టు చాలా బాగా అనిపిస్తాయి ఆ మాటలు వింటుంటే. అలాగే ఆ రూమ్ అంతా కొంచెం మెస్సీగా ఉండేసరికి క్లీన్ చేసేసాను. సడన్గా వెయిట్ లాస్ అయ్యాక గెయిన్ అవ్వలేకున్నా. అందుకే పిల్లలకి ఈ ఒక 2-3 మంత్స్ నుంచి పిల్లలకి పాలు తాగిస్తాను కదా, మనం కూడా తాగదాం. డైలీ ఏం పాటించాను, అప్పుడప్పుడే కాఫీ స్కిప్ చేసి పాలు తాగుతుంటాను అనమాట. అవి నాకే. పిల్లలు ఇంకా నిద్రపోతున్నారు. చిన్న చిన్న విషయాలకు గొడవలు పడేసి విడిపోకండి ఎవరు కానీ. చాలామంది ఈ కాలం అలాగే అయిపోయింది. ఎందుకో ఈ మాట నా వీడియోలో జస్ట్ షేర్ చేసుకుందాం అనిపించింది, అందువల్లే చెప్తున్నాను అనమాట. నేను మా హస్బెండ్ ఇక్కడ ఉన్నప్పుడు కావాలని నేనే ఏదో ఒక విషయానికి ఇరిటేట్ చేసి మళ్ళీ నేనే ఫీల్ అయ్యి నేనే అలగడం అలా చేస్తుంటా. బయట వెళ్ళినప్పుడు ఇంకా మా హస్బెండ్ విలువ ఇప్పుడు తెలుస్తుంది. కావాల్సినటువన్నీ వితిన్ సెకండ్లో వచ్చేస్తాయి, కానీ కొంచెం పక్క నుండి పిల్లలతో నాతో టైం స్పెండ్ చేసేటవంతా మిస్ అవుతాం కదా. ఎప్పుడు పక్కన ఉన్నప్పుడు వాల్యూ తెలియదు, దూరం ఉన్నప్పుడే తెలుస్తుంది. చిన్న చిన్న విషయాలకి గొడవలు పడి విడిపోయే వాళ్ళు చాలామందే ఉన్నారు. అలా ఎవ్వరూ చేసుకోకండి. జస్ట్ ఒక్క నిమిషం కూర్చొని ఆలోచిస్తే ప్రతిదీ సాల్వ్ అవుతుంది. ఇడ్లీ పెడుతున్నాను అనమాట, ఇడ్లీ విత్ చట్నీ. ఈసారి రావడానికి చాలా లేట్ అయిపోయింది. పిల్లలు చాలా ఎదురు చూస్తున్నారు, వాళ్ళ మాటల్లోనే వినండి. స్టార్టింగ్లో అయితే నేను మా హస్బెండ్ ఇరాన్ వెళ్తే ఏడ్చేసేదాన్ని. ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాను అనమాట. పిల్లల్ని కేర్ చేసుకోవాలి, ప్రతిదానికి ఏడవకూడదు. నేను ఇక్కడ స్ట్రాంగ్ ఉంటే అక్కడ మా హస్బెండ్ స్ట్రాంగ్గా ఉంటాడనే దాంతో ఏదైనా పిల్లల భవిష్యత్తు కోసమే కదా. చూడా ఏమో నాన్న. సరే ఇంట్లో పోదాం రండి, డాడీ వచ్చాక వస్తారు బయట. వస్తాడు రా, ఎండ కదా. సరిపదా ఎండ డిసి లేండి, లోపలికి పోదాం పదండి. రారా ఇద్దరు ఇప్పుడు లోపలికి. ఫ్లైట్ టికెట్